ప్రాణత్యాగానికైనా సిద్ధం, మీరు రెడీనా అంటూ బీఆర్ఎస్ నేతలకు మైనంపల్లి హనుమంతరావు ఛాలెంజ్ చేశారు. గజ్వేల్లో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు బీఆర్ఎస్ సరైన నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది, కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లేందుకు కొన్ని గ్రామాలను ఖాళీ చేయించారని ఆరోపించారు. మూసి ప్రక్షాళన చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు కావాలని ప్రజలను రెచ్చగొడుతున్నారని మైనంపల్లి వ్యాఖ్యానించారు. నెక్స్ట్ ప్రోగ్రాం సిద్దిపేటలో పెడతామని, బీఆర్ఎస్ చేసిన ఘనకార్యం మొత్తం బయట పెడతామని తెలిపారు. ఇప్పుడు నా ఆస్తి, నా భార్య ఆస్తి మొత్తం ప్రజలకు ఇవ్వడానికి సిద్ధం. మరి కేటీఆర్ గారు ముందుకు వస్తే, హరీష్ రావు ముందుకు వస్తే 1,00,000 కోట్లు మినిమం ఉన్నాయి నా మీద. ఒక 5,000 కోట్లు పెట్టుకోండి. ఇద్దరు బావగాడు బొమ్మది 5,000 కోట్లు పెట్టుకోండి. నిజంగానే రెచ్చగొట్టున ప్రాణం తీస్తే బిడ్డ పెట్రోల్ మీ ఇద్దరికి వస్తా వచ్చి ఒకటే రోజు ప్లాన్ ఇస్తారా బయట. నేను ఈ చెప్తున్నా, కేసు అయినా పర్లేదు, నా మీద జైలుకు పోయినా పర్వాలేదు, ఒకటే రోజు ప్లాన్ ఇస్తా. కేటీఆర్ గారి మీద మా కార్యకర్తలు ఎవరైతే సిన్సియర్ గా పార్టీకి పనిచేస్తున్నారో ఒక 500 మంది కేటీఆర్ గారి మీద పెట్రోల్ పోస్తారు, ఒక 500 మంది నా మీద పోస్తారు, ఒక 500 మంది హరీష్ రావు గారి మీద పోస్తారు. ముగ్గురం నేను సావడానికి సిద్ధం, మీరు సావడానికి సిద్ధం లేకుండా పట్టుకొని చంపేస్తాం. ఇది గమనించి దృష్టిలో పెట్టుకొని నరం లేని నారికి బావగాడు బొమ్మది మాట్లాడేది ఇలా ఎవరంతో మాట్లాడిపిస్తారు. ఒవ్వని మాట్లాడినా స్పేర్ చేయం. ఇప్పుడు చెప్తున్నా, ఇవాళ ప్రభుత్వం ఎంత బర్డన్ అయినా కూడా ఎంతవరకు ఇవ్వగలుగుతుందో మా రేవంత్ అన్నకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి రికగ్నైజ్ చేస్తాం. వీళ్ళకన్నా ఎక్కువ ఇవ్వటం, మిగతాయి మేమందరం ముందుకు వస్తాం. మేము వాలంటరీ ఆర్గనైజేషన్స్, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడే డిక్లేర్ చేయమంటే ఇప్పుడున్న నాయకులందరితో కూడా అవసరమైతే ఒక 50 లక్షలు ఈయన డిక్లేర్ చేస్తాడు, 50 లక్షలు ఈయన చేస్తాడు, ఎలక్షన్ అన్న 50 చేస్తాడు, సీనన్న 50 చేస్తాడు, అంజనేయులు 50 చేస్తాడు. అంటే మా సత్తా చూపిస్తున్నాం. ఇవాళ ఒకటి గమనించాల, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10,000 కోట్లు అంటే ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసి కలెక్ట్ చేస్తుండే. నేను చూసినా, ఎంతో మంది ఎమ్మెల్యేలు చెప్పిండ్రు మాకు ఒక్కొక్కరికి 30 కోట్లు 50 కోట్లు ఇచ్చిన ఎన్నికలకు మునుపు. అంటే ఎన్ని కోట్లు మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినావు రా పని, ఎన్నికలు తెచ్చినావు పైసలు? 1,000 కోట్లు ఇంతమందికి ఎమ్మెల్యేలకు పైసలు